హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్జే జ్యోతి వ్లాగ్స్. ఈరోజు నేను పాతకాలం నాటి ఆనపకాయ దప్పలం మీకోసం చేసి చూపిస్తున్నానండి. నాకు ఇది మా అత్తయ్య గారు నేర్పించారు. వీడియో చివరి వరకు చూడండి, మీకు నచ్చితే మీరు ఒకసారి ట్రై చేసేయండి, చాలా బాగుంటుంది. ముందుగా ఆనపకాయలు ఆఫ్ తీసుకున్నానండి. ఆఫ్ తీసుకొని ఒక స్క్రూ డ్రైవర్ తీసుకొని వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా హోల్స్ పెట్టుకోవాలి. తర్వాత ఒక కప్పుని తీసుకొని దానిలో కొంచెం ఉప్పు, కారం, పసుపుని వేసుకొని వాటర్ వేసుకొని కలిపేసుకోవాలి. తర్వాత ఆనపకాయకి మనం హోల్స్ పెట్టుకున్నాం కదండి, హోల్స్ పెట్టుకున్న ఆనపకాయకి ఈ విధంగా మొత్తంగా రాసేసుకోవాలి. రాసుకున్న తర్వాత సపరేట్గా ఒక క్లాత్ని తీసుకోవాలండి. క్లాత్ని తీసుకొని దీనికి చుట్టేసి ముడి వేసుకోవాలి. ముడి వేసుకున్న తర్వాత కిందన ప్లేట్ని పెట్టాలండి. ప్లేట్ పెట్టిన తర్వాత పైన ఏదైనా బకెట్ లాంటిది బరువు పెట్టుకోవాలి. నేను ఈ వీడియో నైట్ టైం చేశాను, ఎందుకంటే నైట్ అంతా బరువును ఉంచి మార్నింగ్కి చూసేటప్పటికి కిందన వాటర్ మొత్తం వేరుగా వచ్చేస్తుంది అనమాట. చూసారు కదా, మార్నింగ్కి ఈ విధంగా వాటర్ మొత్తం సపరేట్ అయిపోతుంది. సపరేట్ అయిన తర్వాత ఆనపకాయని చిన్న చిన్న ముక్కలుగా మనం కట్ చేసేసుకోవాలి. గింజలు లేతగా ఉంటే అలా ఉంచేసుకోవచ్చండి, ముదిరిన గింజలు ఉంటే కనుక సపరేట్గా తీసుకొని పడేయాలి. ఈ విధంగా ఆనపకాయని ముక్కలు చేసుకొని ప్లేట్లోకి పెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టేసి దానిలో కొంచెం ఆయిల్ వేసుకొని బాగా వేడైన తర్వాత ఇలా ఆనపకాయ ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఆనపకాయ ముక్కలని ఇలాగా కలర్ మారే వరకు మనం ఈ విధంగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే కళాయిలో ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకున్నాను. దీనిలో కొంచెం పసుపును కూడా వేసుకోవాలండి. తర్వాత నేను దీనిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని మిక్సీ పట్టి వేసుకున్నాను. పచ్చివాసన పోయే వరకు ఈ విధంగా కలుపుకున్నాను. దాని తర్వాత దీనిలోకి రుచికి సరిపడినంతగా ఉప్పు, కారం, మసాలా పౌడర్ వేసుకున్నాను. దీనిలోకి చికెన్ మసాలా కానీ, బిర్యానీ మసాలా కానీ ఏ మసాలా అయినా వాడొచ్చండి, చాలా బాగుంటుంది. తర్వాత దీనిలోని ఫ్రై చేసి పెట్టుకున్న ఆనపకాయ ముక్కల్ని దీనిలో వేసేసుకొని మొత్తాన్ని కలిపేశాను. కలిపిన తర్వాత కొంచెం వాటర్ వేసుకున్నాను. లాస్ట్లో మూత పెట్టేసి 10 నిమిషాలు ఉడికించుకొని దింపేసుకుంటే సరిపోతుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, తినడానికి చికెన్ కర్రీలానే ఉంటుంది. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.